అందరికీ జై శ్రీరామ్. అయోధ్య మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం అయితే పూర్తయింది. మనందరికీ తెలిసిందే. జనాలు కూడా చాలామంది నలుమూలల నుంచి అయోధ్యకి వెళ్ళి ఆ రాముడిని అయితే దర్శించుకుంటున్నారు. నేను కూడా హైదరాబాద్ నుండి అయోధ్యకి వెళ్ళి ఆ రాముడిని దర్శించుకోవడం జరిగింది. హైదరాబాద్ నుండి అయోధ్యకి ఎలా వెళ్ళాలి అండ్ ఎక్కడ స్టే చేయాలి, ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి. ఎవరైతే ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటున్నారో హైదరాబాద్ నుంచి అయోధ్యకి ఫ్లైట్స్ అయితే ఉన్నాయి, కాకపోతే డైరెక్ట్ అయితే లేవు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి అయోధ్య. అండ్ ఎవరైతే ట్రైన్లో వెళ్ళాలనుకుంటున్నారో వీక్లీ ఒక ట్రైన్ అయితే నడుస్తుంది, అది కూడా ఓన్లీ ఫ్రైడే మాత్రమే. ట్రైన్ నెంబర్ వచ్చేసి 15024 యశ్వంత్పూర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్, కాచిగూడ నుండి అయోధ్య వరకు. ఇది మార్నింగ్ 10:50కి స్టార్ట్ అవుతుంది. 29 అవర్స్ జర్నీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే 4:30కి మనము అయోధ్యకి రీచ్ అయిపోతాం. స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 680 రూపీస్. మనకి ఇంకొక వీక్లీ ట్రైన్ కూడా ఉంది, ఇది ఓన్లీ మండే మాత్రమే నడుస్తుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి రామేశ్వరం నుండి అయోధ్య వరకు. ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ కాచిగూడకి అయితే రాదు, మనం వరంగల్ వరకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది, వరంగల్ నుండి అయోధ్య. సో ఈ ట్రైన్ మండే నైట్ 11:10కి స్టార్ట్ అవుతుంది, 28 అవర్స్ జర్నీ. అండ్ వెనస్డే మార్నింగ్ 4 o'clockకి మనం అయోధ్య రీచ్ అయిపోతాం. స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 685. లేదంటే హైదరాబాద్ నుండి లక్నో వరకు అయితే ట్రైన్ బుక్ చేసుకోండి. లక్నో నుండి అయోధ్యకి చాలానే బస్సెస్ అందుబాటులో ఉంటాయి. వాటికి సంబంధించిన ట్రైన్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. నేను వెళ్ళినప్పుడైతే అన్ని ట్రైన్స్ అన్నీ ఫుల్గా ఉండే, సో నేను ఆల్టర్నేట్ రూట్ తీసుకున్నాను. హైదరాబాద్ నుండి నేను జబల్పూర్ వెళ్ళిన, జబల్పూర్ నుంచి వెళ్ళి ప్రయాగరాజ్. సో ప్రయాగరాజ్ అక్కడ చూసుకొని అక్కడ నుండి మళ్ళీ నేను అయోధ్యకి వెళ్ళిన. సో ఎవరైతే ప్రయాగరాజ్ వీడియో చూడలేదో ఈ వీడియో తర్వాత ప్రయాగరాజ్ వీడియో కూడా చూడండి. ప్రయాగరాజ్ నుంచి నాకు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అయోధ్యకి ట్రైన్ ఉండే, సో ఆ ట్రైన్ తీసుకొని అయోధ్యకి అయితే రీచ్ అయిపోయినా. గైస్ ఫైనల్లీ అయోధ్య రీచ్ అయిపోయినా. ఇప్పుడే రైల్వే స్టేషన్లో దిగిన, ఇప్పుడు రూమ్ కోసం వెతుక్కోవాలి. స్టిల్ సర్చింగ్ ఫర్ రూమ్. 2-3 హోటల్ అయితే చూసినా ఇంతవరకు, అన్నీ ఫుల్ ఫుల్ ఫుల్. జనాలు చూసిరుగా ఇంతమంది, ఎంతమంది వచ్చారు. నాకు రూమ్ ఎక్కడ దొరుకుతుందో ఏమో, ఇంకా వెతుకుతూనే ఉన్నా. 1/2 hour అవుతుంది. అయోధ్యలో మనకి ధర్మశాలలు కూడా ఉంటాయి, కానీ అవి ఫ్రీ అయితే ఉండవు. ఎక్కడ చూసినా అన్నీ పెయిడ్ ధర్మశాలలే. స్టార్టింగ్ వచ్చేసి 800 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. సో నేను వెళ్ళినప్పుడైతే ఫుల్ ఉండే, నాకైతే ఏం దొరకలేదు. మనం రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి బయటికి రాగానే రైట్ సైడ్లో మనకు ఒక ధర్మశాల అయితే కనిపిస్తుంది, గుజరాతీ ధర్మశాల. అక్కడ పైన నంబర్లు అయితే కనిపిస్తున్నాయి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీరు వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. ప్రెజెంట్ అయోధ్యలో హోటల్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ చాలా మటుకైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ప్రెజెంట్ ఉన్న వాటిలో ప్రైజెస్ మాత్రం చాలా చాలా ఎక్కువ చెప్తున్నారు. నాన్ ఏసీ వచ్చేసి 2000, ఏసీ వచ్చేసి 3000, 4000 కూడా చెప్తున్నారు. నేను వెళ్ళిన రోజైతే హోటల్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. నేను వెతకంగా ఈ డోర్ మ్యాటర్ అయితే దొరికింది. ఈ డోర్ మ్యాట్రీ నేమ్ వచ్చేసి అరుంధతి ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ సర్వీస్. ఈ డోర్ మ్యాటర్ ఇది రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్గా 1 kilometer ఉంటుంది అండ్ టెంపుల్కి 1.5 kilometer అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చే వాళ్ళు మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడ డోర్ మ్యాట్రీ తీసుకోవాలంటే కుదరదు. మనం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకొని అయితే రావాలి. సో ఇది వాళ్ళది వెబ్సైట్ అండ్ మొబైల్ నంబర్. మనం ఫోన్ చేసి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. పేమెంట్ ఆన్లైన్ చేయాల్సిన అవసరం లేదు, మనం అక్కడికి వెళ్ళిన తర్వాతనే పేమెంట్ చేయాలి. నా అదృష్టం అని చెప్పాలి, డైరెక్ట్ వెళ్ళిన. వాళ్ళు ఇవ్వరని అనుకున్నా, బట్ చాలాసేపు నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయంగా నేను ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ తీస్తాను, డోర్ మ్యాటర్ గురించి కూడా నేను యూట్యూబ్లో చెప్తానంటే వాళ్ళు కొంచెం సేపు ఆలోచించి నాకు ఫైనల్గా బెడ్ అయితే ఇచ్చారు. నిజంగా చీప్ అండ్ బెస్ట్ అనే చెప్పాలి. పర్ బెడ్ పర్ పర్సన్కి జస్ట్ 600 రూపీస్ పర్ డే. జెంట్స్ సపరేట్ ఉంటుంది, లేడీస్ సపరేట్ ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీతో వెళ్తే ఫ్యామిలీ కూడా సపరేట్ ఉంటుంది. వీళ్ళ మెయింటెనెన్స్ అయితే 5 star హోటల్ లెవెల్లో ఉంది.
అండ్ చాలా నీట్ అండ్ క్లీన్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఈ డోర్మెటరీ అనేది టెంపుల్కి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇప్పుడు 7 నుంచి నడుచుకుంటూ పోవాలి, నడుచుకుంటూ రావాలి. ఇది చూడండి, టెంపుల్కి సరౌండింగ్లో మొత్తం ఎక్కడ చూసినా రోడ్డు మీద ఇట్లా ఇది స్పీకర్లు పెట్టేసి మొత్తం పాటలతోనే మస్తు అనిపిస్తుంది అసలు నిజంగా. ముందుగా శ్రీ హనుమాన్ గారి టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ హనుమంతుల వారి దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ రాముల వారి దర్శనం అయితే చేసుకుందాము. టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి ఇలా స్వీట్ షాప్స్ అయితే ఉంటాయి. ఒక బాక్స్ వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటాడు. ఇదే లడ్డు మనము టెంపుల్ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పంతులు హనుమంతుల వారి దగ్గర పెట్టి మనకి ఇస్తారు. అదే ప్రసాదంగా మనం ఇంటికి అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడ హనుమంతుల వారు బాల రూపంలో మనకి దర్శనం అయితే ఇస్తాడు. సీతారాముల వారు లంక నుండి తిరిగి వచ్చాక హనుమంతుల వారు ఇక్కడే నివసించేవారు. ఇక్కడే అయోధ్య రక్షకుడిగా ఉండేవాడంట. చూస్తున్నారు కదా ఈ జనాలను ఎంతమంది ఉన్నారో. నాకైతే 4 hours పట్టింది ఇక్కడ దర్శనం చేసుకోవడానికి. ఒక 100 మెట్ల వరకు అయితే ఉంటాయి. ఆ మెట్లకి పైకి వెళ్తే మనకి హనుమంతుల వారు దర్శనం అయితే ఇస్తారు. హనుమాన్ గారి టెంపుల్లో దర్శనం చేసుకొని మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చిన రాముల వారి దగ్గరికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జనాలను చూడండి. ఇక్కడ నుంచే మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. అక్కడ మనల్ని చెక్ చేస్తారు. సో అది దాటుకొని కొంచెం లోపలికి వెళ్తే మనకు అక్కడ లాకర్ ఉంటుంది. అక్కడనే మన మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ అక్కడ డిపాజిట్ చేయాలి. ఈవెన్ మనతో పాటు తెచ్చుకున్న ప్రసాదం బాక్స్ కూడా అక్కడ డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత లాకర్ది కీ అయితే మనకి ఇస్తారు. అది జాగ్రత్తగా పెట్టుకోండి. లోపలికి అయితే వెళ్ళిపోయినా అక్కడ 3-4 లైన్లు ఉండడం వల్ల జస్ట్ ఒక 1 hourలో ఆ రాముల వారి దర్శనం అయితే చేసేసుకున్నా. సో దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ చౌమీ అని ఉంది. సేమ్ నూడిల్స్ లాగా ఉండే, ట్రై చేసిన చాలా బాగుంది. టెంపుల్ నుండి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో కొంచెం నడుచుకుంటూ ముందుకు వెళ్తే మనకు అక్కడ టోటోస్ ఉంటాయి. అక్కడ నుండి లతా మంగేష్కర్ చౌక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. జస్ట్ ఒక 20 రూపీస్ అయితే తీసుకున్నారు. అసలైన వ్యూ అనేది మనకి అయోధ్యలో నైట్ టైంలో స్టార్ట్ అవుతుంది చూడండి. ప్రతి ఒక్క బిల్డింగ్కి ఈవెన్ చెట్లకు కూడా ఫుల్ లైటింగ్ పెట్టేసి అద్దర కొట్టేసినారు అయోధ్య మొత్తం. ఈ ప్లేస్ వచ్చేసి లతా మంగేష్కర్ చౌక్. ఇది వచ్చేసి సెంటర్లో ఉంటుంది. ఇక్కడ నుంచి 3 ప్లేస్లు అయితే పక్కనే ఉంటాయి. ఒకటి నయాఘాట్, ఇంకొకటి రామ్కి పైడి, ఇంకోటి సూర్యస్తంభాలు. నైట్ టైంలో ఈ 2 ప్లేస్లు అయితే అస్సలు మిస్ అవ్వకండి. నయాఘాట్లో 6:30కి హారతి అయితే ఇస్తారు. అండ్ పక్కనే ఉన్న రామ్కి పైడిలో 7 గంటలకి లేజర్ షో అయితే జరుగుతుంది. సో ఈ 2 పక్కనే ఉంటాయి, మిస్ అవ్వకండి. द्वादश ज्योतिर्लिंग के रूप में विराजते हैं जहाँ बाबा विश्वनाथ, वो काशी सुंदरता की चादर ओढ़े चल पड़ी है प्रगति। जयंत जी किए देवलोक प्रस्थान, असुरों से हुआ एक संग्राम, छलक गई मंदिर अमृत चाह, धरती पर पुण्य संचार, उसमें प्रथम यही प्रयास रखते
నిన్న మనం హనుమాన్ గారి టెంపుల్కి వచ్చినాం కదా, అక్కడ నుంచి రైట్కి తిరిగి ఒక 200 మీటర్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్తే దశరథ్ మహల్ ఉంటుంది. ఇది శ్రీరాముడు తండ్రి అయిన దశరథ్ మహారాజు గారి రాజభవనం. ఈ స్థలంలోనే శ్రీరాముడు తన స్నేహితులతో గడిపిన ప్రదేశం. లోపల శ్రీరాముడు తల్లి, తండ్రి అలాగే తన స్నేహితులతో దర్శనమిస్తాడు. పదండి లోపలికి వెళ్దాం. ఈ బిల్డింగ్ అప్పట్లో అయితే కాదు, దీన్ని మళ్ళీ కట్టడం అయితే జరిగింది. ప్రస్తుతం దీంట్లో సాధువులైతే ఉంటున్నారు. దశరథ్ మహల్ నుంచి బయటికి రాగానే కొంచెం రైట్కి తిరిగి లోపలికి వెళ్తే ఇక్కడ అమ్మవార్ రామ్ మందిర్ ఉంటుంది, రామ్ రసాయ్. ఇక్కడ ఫ్రీ ఫుడ్ అయితే పెడతారు, అన్లిమిటెడ్, ఎంతైనా తినొచ్చు. మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి అయితే ట్రై చేయండి. దశరథ్ మహల్ పక్కనే ఒక లైన్ అయితే ఉంటుంది. ఆ లైన్ నుంచి కొంచెం ఒక 100 మీటర్స్ లోపలికి వెళ్తే అక్కడ ఒక బోర్డు అయితే ఉంటుంది, కనక్ భవన్ అని. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే 200 మీటర్స్లో కనక్ భవన్ అయితే ఉంటుంది. సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత అయోధ్యకు వచ్చినప్పుడు కైకేయి ఈ భవనాన్ని కానుకగా ఇచ్చిందంట. ఈ ప్లేస్లోనే సీతారాముల వారు నివసించేవాళ్ళంట. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇలాగ అనిపిస్తుంది చూడండి, అసలు ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా. అప్పట్లోనే ఇంత మంచిగా కట్టారంటే చాలా బాగుంది అసలు నిజంగా. సో కింద అయితే మనకి విగ్రహాలు అయితే ఉంటాయి, వాటిని దర్శనం చేసుకోవచ్చు. వీళ్ళందరూ దానికోసమే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు టెంపుల్ క్లోజ్ ఉంది, 4 o'clock ఏమో తెరుస్తారంట. సో ఇప్పుడు చూసినారు కదా దశరథ్ మహల్, కనక్ భవన్. సో ఇప్పుడు అసలైన మెయిన్ ప్లేస్ ఉంది సరియు ఘాట్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం బోటింగ్ చేయాలన్నమాట. అక్కడికి వెళ్ళి చాలామంది అక్కడ స్నానాలు కూడా చేస్తారు. ఫస్ట్ అక్కడ స్నానం చేసుకొని దాని తర్వాత హనుమాన్ టెంపుల్ ఉంది కదా, హనుమాన్ గారి, ఆ టెంపుల్కి వెళ్ళి దాని తర్వాత మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తారు అన్నమాట. సో నేను టెంపుల్కి వెళ్ళిపోయినా, అయిపోయింది ఈరోజు. ఈ రెండైతే ప్లేసెస్ చూపించిన కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సరియు ఘాట్. ఇదే లతా మంగేష్కర్ చౌక్. నిన్న రాత్రి చూసాం కదా డే టైంలో, ఇప్పుడు ఇలా ఉంటుంది చూడండి. ఇదే రామ్కి పైడి, లతా మంగేష్కర్ చౌక్కి పక్కనే ఉంటుంది. ఇక్కడ కూడా స్నానాలు అయితే చేస్తారు అండ్ ఎక్కువ లోతైతే ఉండదు. ఈ ప్లేస్లోనే దివాళీ రోజు కొన్ని లక్షల దీపాలు అయితే వెలిగిస్తారు. అండ్ ప్రతిరోజు రాత్రి 7 గంటలకి లేజర్ షో అయితే జరుగుతుంది. ఇదే నయా ఘాట్, దీన్ని సరియు ఘాట్ కూడా అంటారు. రామ్కి పైడికి జస్ట్ 300 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడే సాయంత్రం 6:30కి హారతి అయితే ఇస్తారు. చాలామంది ఇక్కడ స్నానాలు కూడా చేస్తారు అండ్ మెయిన్గా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాయి. సో నేనైతే బోట్ ఎక్కడానికి అయితే వెళ్ళిపోయినా. బోటింగ్కి అయితే జస్ట్ ఒక 100 రూపీస్ తీసుకుంటారు, ఒక హాఫ్ అన్ అవర్ అయితే తిప్పుతారు. దీంట్లో మనకి లక్ష్మణ్ ఘాట్, సీతా ఘాట్, రామ్ ఘాట్ అయితే తిప్పి మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో డ్రాప్ చేస్తారు.
రిటర్న్ టు హైదరాబాద్. ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళిపోతారు. ఎవరైతే ట్రైన్లో వెళ్తారో ఇది ఓన్లీ ట్యూస్డే మాత్రమే నడుస్తుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 15023 గోరఖ్పూర్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ అయోధ్య టు కాచిగూడ. ఇది వచ్చేసి మార్నింగ్ 11:45కి స్టార్ట్ అవుతుంది. 32 అవర్స్ జర్నీ. అండ్ నెక్స్ట్ డే నైట్ 8 o'clockకి మనం కాచిగూడ రీచ్ అయిపోతాం. స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 680 రూపీస్. ఇంకొక ట్రైన్ కూడా ఉంది. ఇది ఓన్లీ వెనస్డే మాత్రమే నడుస్తుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 22614. ఇది అయోధ్య టు ఓన్లీ వరంగల్ మాత్రమే. ఇది నైట్ 11:30కి స్టార్ట్ అవుతుంది. 26 అవర్స్ జర్నీ. అండ్ ఫ్రైడే మార్నింగ్ 2 o'clockకి వరంగల్కి రీచ్ అయిపోతాం. స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 685. సో ప్రస్తుతానికి ఈ ట్రైన్స్ మాత్రమే నడుస్తున్నాయి. సో ట్రైన్ డేట్స్ బట్టి మీరు ప్లాన్ చేసి పెట్టుకోండి. లేదంటే మీరు అయోధ్య నుంచి ఢిల్లీకి వెళ్ళండి. ఢిల్లీ నుంచి వెళ్ళి సికింద్రాబాద్కి ట్రైన్స్ చాలానే ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి.